దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవటానికి కారణాలేంటి ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణాలు ఏమిటి అని మనం చూసినప్పుడు, మొదటిగా దేవుని వాక్యమును లోతుగా వెళ్ళనీయకపోవటం వలన ఏం చేస్తున్నాడంట? దిగజారిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యము ఎక్కడికి వెళ్తలేదంట? లోతుగా వెళ్ళకపోవటం వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతుగా అంటే ఒక విత్తువాడు విత్తనమును విత్తినప్పుడు ఆ విత్తనం ఎక్కడ పడింది? ఏమండి, ఆ విత్తనము రాతి నేల మీద పడితే అది ఫలిస్తుందా? ఫలించదు. అది మరి సాధువైనటువంటి మెత్తనైనటువంటి ఆ యొక్క నేల మీద పడినప్పుడు ఆ యొక్క విత్తనము మొలకెత్తి లోతులోకి వెళ్ళినప్పుడు అది మొలకెత్తి ఏం చేస్తుందంట? ఫలిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విత్తనం అనగా దేవుని వాక్యము అనేక మంది వినుచున్నారు, కానీ హృదయ లోతులలోనికి వాక్యము వెళ్ళట్లా. ఎక్కడికి వెళ్ళట్లేదంట? హృదయం ఈ యొక్క లోతులలోనికి వెళ్ళక ఏమైపోతూ ఉన్నారంటే ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారు. క్రైస్తవుడు ఏమైపోతున్నాడు? ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు. విత్తబడిన విత్తనం, ఈ విత్తబడినటువంటి వాక్యం హృదయంలోనికి వెళ్ళి హృదయ లోతులలో చొచ్చుకొని ఆ యొక్క వాక్యము ఫలించాలి. అప్పుడు ఆ యొక్క క్రైస్తవుడు, ఆ యొక్క వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతాడు. అలా వెళ్ళక పైనే విని పైనే మరి నేర్చుకొని అది ఎక్కడ దాకా వెళుతుంటే లోతులలోనికి వెళ్ళక అది దిగజారేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము లోతులలోనికి వెళ్ళాలి, హృదయము లోతులోకి వెళ్ళాలా. అప్పుడు నీవు ఆత్మీయముగా ఎదుగుతావు. లేకపోతే ఏం చేస్తావు? దిగజారి పోతావని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ప్రార్థన చేయకపోవటం వలన ఏం చేస్తారంట? ప్రార్థన చేయకపోవటం వలన దిగజారిపోతారు. దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. క్రైస్తవుడు చేసే పని ఏంటంటే ప్రార్థన చేయకపోవటం వలన, చేయవలసినటువంటి ప్రార్థన చేయవలసిన సమయంలో చేయకపోవటం వలన క్రైస్తవుడు ఏమవుతున్నాడంటే ఆత్మీయంగా దిగజారిపోతున్నాడని వాక్యం సిలవాయిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 41వ వచనములో ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని ఏమైందంట? శరీరము బలహీనము అని వాక్యము చెబుతా ఉంది. ఏమండి, మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు గారితో ప్రభు ఏం చెప్పాడంటే మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అది మళ్ళీ ఏమన్నాడంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెబుతూ ఉన్నాడు. మనం శోధనలో మరి ప్రవేశింపకుండా ఉండులాగన మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనను జయించాలంటే, అపవాది తంత్రాలను ఎదిరించాలంటే, అపవాది ఏం చేస్తాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వాడు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో మనము మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మనలో ఆత్మీయంగా దిగజారిపోకుండా ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లుగా అది ప్రార్థన మనలను బలపరచుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మూడవది, దేవుని ఆత్మ చేత హృదయం నింపబడకపోవటం వలన. దేని చేత నింపబడాలంట?
దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయం నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో, దేవుని ఆత్మ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. ఎప్పుడైతే నీకు దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వేం చేస్తావంటే నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము అంటే చెడు సహవాసము ఏం చేస్తుందంట? మంచి నడవడికను చెరుపుద్దంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దుష్ట సాంగత్యము, మనము స్నేహము చేస్తున్నాము అంటే, మనము ఎవరితోనన్నా మరి జీవిస్తున్నామంటే, సహవాసము కలిగి ఉన్నాము అంటే ఆ సహవాసము ఎలాంటిదో మనం చూడాలి. దుష్ట సాంగత్యమా, మంచి సాంగత్యమా? దుష్ట సాంగత్యం అయితే ఆ యొక్క సహవాసాన్ని అక్కడితో విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఎవరైతే నడుస్తారో ఆ యొక్క నడవడికను చూసి నువ్వు సాంగత్యం చేయాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. మంచి నడవడికలు ఏం చేస్తుందంటే అది చెరిపేస్తుంది. నీవు మొదటి నుంచి మంచిగా ఉండవచ్చు, నువ్వు మంచి ఆత్మీయ జీవితంలో మంచి ఎదుగుదల ఉన్నప్పుడు నీ సహవాసాలు నిన్ను చెరిపేసి నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చేలాగా చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే మంచి సాంగత్యం నీకు కావాలి. 4వది ఏమంటున్నాడంటే, సరైన వారితో సహవాసము చేయకపోవటం వలన, మనం ఎవరితో సహవాసము చేస్తామో వారు సరైన సహవాసమా కాదా, వారి సహవాసం ఎలా ఉంది, ఆ సహవాసాన్ని మనం చూసి చేయాలని దేవుని వాక్యం చెబుతుంది. మంచి సహవాసం. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండుడి. ఏ ప్రవర్తన కావాలంట? నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఉండాలా. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎవరితో సహవాసం చేస్తున్నావు, వారి ప్రవర్తన ఎలా ఉంది అని నువ్వు చూసి మేల్కొని వారు చేసేటువంటి పాపములో నీవు కూడా సాంగత్యము చేయకుండా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితము ఎదుగుదల ఉంటుంది. అలా చేయకపోతే, మేల్కొని నీ ప్రవర్తన సరిచూసుకోకపోతే నీవెలా ఉంటుంది? నీ ఆత్మీయ జీవితము దిగజారిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెలా ఉన్నావు ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకో. నీ ఆత్మీయ, నీ సహవాసం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది? ఏమండి, నువ్వు శోధనలో మరి పడిపోతున్నావేమో, ప్రార్థన చేస్తున్నావా? మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఈ వాక్యము, దేవుని వాక్యము లోతైనటువంటి ప్రదేశంలోనికి తీసుకెళ్తున్నావా లేదా? నీ హృదయ లోతుల్లోనికి వాక్యాన్ని తీసుకెళ్తున్నావా లేదా? నీవు పరిశీలన చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. పరిశీలన చేసి దుష్ట సాంగత్యాన్ని విడిచి నీతి ప్రవర్తన కలిగి మేల్కొని పాపము చేయకుండా దేవుని సాంగత్యం చేయాలని దేవుడి రాత్రి మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, ఈ రాత్రి ప్రభా, ఒక క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి కారణాలేంటో చెప్పావు నాయన. ప్రభువా నీ స్తోత్రాలు. వాక్యము లోతులలో, హృదయ లోతులలో లేకపోవటం వలన, ప్రార్థన లేకపోవటం వలన, దుష్ట సాంగత్యము వలన, నడవడిక, మంచి నడవడిక లేకపోవటం వలన ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాడయ్యా. మేము చేసే సహవాసం, మేము నడిచే నడక, మా యొక్క మేము వినుచున్న వాక్యము మా హృదయాల్లో లోతులలోనికి వెళ్ళి ప్రార్థన యందు పట్టుదల కలిగి శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థించే బిడ్డలుగా మేము ఉంటారు. సహాయం చేసి తోడైని నడిపించమని దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.